నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి అర్థమైతే చాలు. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితులు ఇంత బయట ఎంత భయంకరంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన పనిలే. సంస్కృతి అంటే సినిమాలు గాని, టీవీ సీరియల్స్ గాని, ఆటలు గాని, పాటలు గాని మనుషుల్ని ఎంతగా కలుషితం చేసేస్తున్నాయో, కుటుంబ బృందాల్ని ఎంతగా చల్లాచెదురు చేస్తున్నాయో, మనుషులు కాకుండా పోతున్నారు, మనుషులుగా మర్చిపోతున్నారు. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది, ఒక యథార్థం ఉంది. ఆ యథార్థాన్ని మనం ఎవరు గమనించట్లేదు. ఎవరైతే ఉన్నారో, మనల్ని పాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే కావాలి. అది గుర్తుపెట్టుకోండి. మన గురించి మనం ఆలోచించే స్థితిలో మనం ఉండకూడదు. మన సమస్యల గురించి గాని, మన బ్రతుకుల గురించి గాని, మన పిల్లల గురించి గాని మనం ఆలోచించే స్థితిలో మనం ఉండకూడదు. ఒక రకమైన మత్తులో, ఒక రకమైన మాయలో, ఒక విష సంస్కృతిలో కొట్టుకుపోవాలి మనమంతా. అట్లా కొట్టుకుపోతే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. మన బాధలనక, మన జీవితాలనక, మన కష్టాలనక కారణాలను మనం గమనించం. అదే వాళ్ళకి కావాలి. వాటన్నిటికీ ఏంటి కారణం? ఆ కష్టాలకి, ఆ కన్నెలకి, ఆ బాధలకి, ఇట్లన్నిటికీ కారణం ఏంటని తెలుసుకోగలిగితే ఆలోచించి ఆశయాన్ని అందిపుచ్చుకొని ఆచరణ చేయడానికి అరక్షణం చాలు. అన్ని కూలిపోతాయి. వాళ్ళు పెట్టుకున్న సౌకర్యాలన్నీ కూలిపోతాయి. అలా కూలకూడదు. వాళ్ళ దోపిడీ కొనసాగాలి. ఇందులో ఒక గొప్ప విషయం అంటే తెలిసిన, ఈ అరాచకం మొత్తాన్ని నిర్మూలించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళా ఫోజులు ఉంటాయి తెలిసిన పాలక వర్గాల్లో, మళ్ళా బాధించే వాళ్ళు. ఈ మత్తులు గాని ఈ విష సంస్కృతి మనం చెబుతున్నామే, సెన్సార్ లేకుండా వచ్చే యూట్యూబ్లో వచ్చేయి చెత్త చెదారం ఇవన్నీ ప్రోత్సహించేది వాళ్లే. ఏం కరెక్ట్ గా చర్యలు తీసుకుంటే ఇవన్నీ వస్తాయా? ఈ డ్రగ్స్ వస్తాయా? ఎన్నాళ్ళ నుంచి వింటున్నాం. ఈ డ్రగ్స్ వెనక పెద్దోళ్ళు ఉండరు, పెద్దోళ్ళ పిల్లకాయలు ఉండరు, పెద్దోళ్ళు ఉండరు, మినిస్టర్లు ఉండరు, వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండారని ఛానల్స్ అన్ని చెప్తానే ఉండగా ఏమైంది? ఈ రోజు పొద్దున్న ఒక మాట చూసి ఎంత దౌర్భాగ్యం అంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారి పలుకులో ఒక చిన్న ఇది, ఒక జడ్జి గారింట్లో నోట్ల కట్లు బయటపడి అంట. అదే కనుక నిజమైతే మన బతుకులు బజారే. ఇంకా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఒక్కదాని మీద నమ్మకం ఉంది. అది కూడా భ్రష్టు పెట్టిపోతే మనల్ని లేపాడు ఎవడు లేడు. మనం లేకపోవడకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. బయట ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆదివారం అందులో చెత్త చెదారం కార్యక్రమాలన్నీ ఫంక్షన్లని, ఇట్లు కానీ పిల్లకాయలు తీసుకుని వెళ్తుంటారు. అమ్యూజ్మెంట్ పార్కులు అవి ఉంటాయి కదా, చెత్త చెదారం అంతా కూడా. అక్కడ కాకుండా కొన్నేళ్ల క్రితం ఈ దేశం కోసం, ఈ దేశంలో మేము మనుషులుగా బ్రతకాలి, మేము స్వతంత్రంగా బ్రతకాలని ఈ మట్టి కోసం, ఈ దేశ ప్రజల కోసం ముగ్గురు ఉరికంబం ఎక్కి ప్రాణాలు అర్పించారే. ఆ ముగ్గురు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. వాళ్ళ ఆశయాల్ని ఇంకా బ్రతికించుకోవడం కోసం, వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలైనా ఆ జరిగే కార్యక్రమాలకి మిమ్మల్ని పంపించారే తల్లిదండ్రులు. వాళ్ళకు ముందు నీ సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే అలా ఆలోచించే కొద్ది మంది కూడా లేకపోతే ఈయన కష్టం. సమాజం చాలా కష్టం. ఇట్లాంటి మైకులు దొరికితే చాలు ఆశయాలు చెప్పేసి ఊపేసి చేసే రకాలు చాలా. ఈ రోజు కూడా సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆశయాల్ని కొనసాగిస్తాం అని ఉపన్యాసాలు చెప్పే చాలా సంస్థలు బయలుదేరుతాయి. ఈ రోజు మీరు చూస్తే సాయంత్రానికల్లా పేపర్లో, టీవీల్లో వచ్చేస్తాయి. వాళ్ళల్లో నిజాయితీగా చేసే వాళ్ళు ఎంతమందో, అవసరాని కోసం చేసే వాళ్ళు ఎంతమందో, వాళ్ళ భుజానికి ఎత్తుకున్న వాళ్ళు ఎంతమందో మనం కొంచెం సేపు ఆలోచిస్తే తెలిసిపోయింది. నేను మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వాడు గుర్తు పెట్టుకోండి, ఈ బొచ్చు ఉందే మన చేతుల్లో, సెల్ ఉంటుంది చూసారా,
ఆ సెల్లుకు మాత్రం ఎప్పుడు బానిసలు కావద్దు మీరు. సరే పిల్లలు మీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మన జీవితాలను సర్వనాశనం చేయడానికి, మనం కాకుండా పోవడానికి, మన జీవితం మన బ్రతుకు మన చేతుల్లో లేకుండా పోవడానికి ముఖ్యమైన కారణం అది. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చో అది మర్చిపోయి దానివల్ల మనం ఎట్లా నాశనం అవ్వచ్చో తయారు చేసి మన ముందు పెట్టారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అని పేరుతో. జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలు మీరు కాకుండా పోతారా. దైనాశం తెలిసిన ఒక్కో టైంలో చూస్తుంటే బాగా చదువుకోండి. ఇదిగో ఇటువంటి నాయకుల చరిత్ర చదవండి, పుస్తకాలు చదవండి. సెల్లు గారు చదివేది పుస్తకాలు. మన చరిత్ర మొత్తం, మన బాధలు మొత్తం, మన ఘర్షణల మొత్తం, మన పోరాటాలు మొత్తం పుస్తకాల్లో నిక్షిప్తమైంది. ఈ బొచ్చుల్లో కాదు. ఎవరికి అనుకూలంగా వాడు మార్చేస్తున్నాడు చరిత్రను కూడా. అసలు ఏ పోరాటంలో కూడా పాల్గొన్నవాడు కూడా దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. మీ అందరి నెత్తిన కత్యాలాడుతా ఉంది పిల్లలు. ఆయన ఏందమ్మా గుండె ఏదో కత్యాలాడుతుందంటున్నాడు, ఇందాక మీటింగ్ లో ఇంటికి పోయి మీ నాన్న మిమ్మల్ని అడగండి, చెప్తారు. జాగ్రత్తగా ఉండండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. రోజుకు ఒక పుస్తకంలో మంచి పుస్తకం తీసుకోండి. రోజుకు 2 పేజీలు చదవండి చాలు. మీ మనసులు విశాలం అయిపోతాయి. మీ ఆలోచించే తత్వం మారిపోయింది. మీ చుట్టూ ఉన్న మనుషులు చూసే తత్వం మారిపోయింది. స్వార్థం తగ్గిపోయింది. విశాలంగా ఆలోచించడం బిగినైంది. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి. వీరుల చరిత్ర, త్యాగమూర్తుల చరిత్ర, అందులో ఈ తెలంగాణ గడ్డ మీద తిరుగులేని చరిత్ర అది. భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ తెలంగాణ. ఇప్పుడు ఈ జనరేషన్ కింద తెలుసు, మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మీకు తెలియదు తెలంగాణ చరిత్ర అంటే. వెట్టి అంటే ఏంటో తెలుసా మీకు? ఎంత నరకం అనిపించారో ఆ చరిత్ర ఈ జనరేషన్ తెలియకుండా చేస్తున్నారు. తెలిస్తే మళ్ళా డేంజర్ కదా. కాబట్టి పుస్తకాలు చదువున్నానా? పుస్తకాలు చదివి, ఎటువంటి పుస్తకాలు? వీరుల పుస్తకాలు, వీరుల చరిత్ర, దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన వాళ్ళ చరిత్ర చదవండి. మనం ఎలా బ్రతకాలో మనకు తెలిసిద్ది, ఎందుకు బ్రతకాలో కూడా తెలిసిద్ది, ఏం చేయాలో కూడా తెలిసిద్ది. సరేనా? కాకపోతే ఏంటంటే మీకు కొన్ని పదాలు చెబితే అర్థం కావు కాబట్టి ఇవన్నీ కూడా మీ నాన్న వాళ్ళకి చెబుతున్నాను. చిన్న చిన్న పదాలు మీకు చెబుతున్నాను. ఈ కార్యక్రమాలని భుజానికి ఎత్తుకొని ఏదో కొనసాగిస్తున్నారు, ఇంకా పట్టుకొని, ఎర్రజెండా పట్టుకొని. ఈ నేల చరిత్రలో ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలు స్థాపించి, ఈ కమ్యూనిస్ట్ రాజ్యాలైనా కానీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు స్థాపించి ఇంకా కమ్యూనిస్ట్ దేశం కావాలి. అదేంటో ఇప్పటికీ అర్థం కాదు. ఎన్ని పార్టీలు, ఎన్ని నాయకత్వాలు, ఏంటో అందరూ ఏకం కావాలంటారు. మళ్ళా ఇది పెద్దవాళ్ళకి నేను చెప్పేది, మీకు ఎదురై వాళ్ళు ఏకం గారు, ఏకం కాకపోవడం వాళ్ళకి కావాలా, వాళ్ళకి పాలక వర్గాలకు కూడా. ఇకనైనా ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఎర్ర జెండాని మోసుకెళ్తూ తరతరాలుగా మోసుకెళ్తున్న ఆ పెద్దలైతే ఎవరున్నారో కొంచెం ఒక మెట్టు దిగి ఆలోచించండి అన్న. మీరు కూడా, నేను ఇట్లా అంటున్నానని కాదు, ఏం తెలుసురా నీకు అంటారేమో, కొద్ది గొప్ప నాకు జ్ఞానం ఉందన్నా. ఒక మెట్టు దిగండి, మీ అహంకారాలని తగ్గించుకోండి, కలవండి. మీరు కలవకపోతే ఈ దేశాన్ని కాపాడేవాడు ఎవ్వడు లేడు. మీరు తప్ప, ఎర్ర జెండా తప్ప ఈ దేశానికి దిక్కు లేదు. ఎన్ని జెండాలు కలిపి పేలికి చేయకండి అన్న. ఒకే పెద్ద ఎర్ర జెండా ఒక్కటే ఉండాలి. అప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి. దయచేసి ఆలోచించండి అన్న. మీరు మనం వర్ధంతులకి, జన్మదినాలకి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం తప్పితే చేయలేక, అంటే వదిలిపెట్టలేక ఏదోటి చేయాలిగా అనుకోవడం తప్పితే
మార్పు అనేది రాదన్న. ఇది పెద్దలు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 94 సంవత్సరాలు. ఇప్పటికే 94 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కొన్ని చెప్పుకోవడానికి ఆ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రం మాది, అన్ని దొబ్బేస్తున్నారన్నారు. అది గుర్తుంటలే మీకు. బ్రహ్మాండమైన మత్తు జల్లుతున్నారు. ఇందాక మనం చూపించారే ఇక్కడ వీళ్ళు. ఆ మత్తు కంటే భయంకరమైన మత్తు ఈ పాటికి మీకు అర్థమై ఉంటది. ఎక్కిస్తా ఉన్నారు మతం. ఆ మత్తు మందు ముందు ఈ హెరాయిన్లు, గంజాయిలు, కొకైన్లు ఎందుకు పనికిరాదు. దేవుడు ఉండాడో లేడో అది తర్వాతకు వచ్చినన్న. వాడి పేరుతో జరిగే మోసం, దగ, మతం ఎవడిష్టం వాడిది. కానీ దాని పేరుతో జరిగే దారుణాలు, దాని పేరుతో జరిగే నయవంచనలు ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోండి అన్నా. కాబట్టి మనం ఈ 94 సంవత్సరాలు కదా, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలైనా ఇదే పరిస్థితిలో ఉంటాం. వేలికలన్నీ ఏకమే ఒక పెద్ద జెండా కాకపోతే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన